అద్భుతం జరగబోతోంది. మనపై అగ్రరాజ్యాలు కుళ్ళుకునేలా ఒక్కసారి నింగిలోకి 104 ఉపగ్రహాలు. ఇప్పటి వరకు ఏ దేశం సాధించని ఘనత ఇది. త్వరలో దాన్ని నిజం చేసి చూపించబోతోంది మన ఇస్రో. ఈ మహత్తర ఘట్టం మన దేశంలో జరుగుతోందంటే అంతకంటే గర్వకారణం మరొకటి ఉంటుందా? ప్రపంచం మొత్తం మన వైపు చూసే ఈ అద్భుత ఘట్టం మరికొన్ని రోజుల్లో జరగబోతోంది. ఒకే రేకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ప్రపంచానికే సవాల్ విసరబోతోంది. ఇంతటి అద్భుతానికి వేదిక ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్ కావడం మరో విశేషం. మంగళయాన్, చంద్రయాన్ 1 వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాల తరువాత ఇస్రో చేయబోతున్న మరో అద్భుతం ఇది. వచ్చే నెల 15వ తేదీన 104 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనత ఏ దేశానికి లేదు. అది మన దేశానికి మాత్రమే దక్కబోతోందన్న అరుదైన గౌరవం. 60వ ర్యాకెట్ ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను పిఎస్ఎల్వి వాహన నౌక ద్వారా నింగిలోకి చేర్చేందుకు రంగం సిద్ధమైంది. C-37 వాహన నౌక ద్వారా 3 స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టనుంది. గత ఏడాదిలో పిఎస్ఎల్వి 34 ర్యాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి ప్రవేశపెట్టి విజయం సాధించింది. ఈ రికార్డును అధిగమించేందుకు ఏకంగా 83 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు షార్ ప్రణాళిక రూపొందించింది. కాగా తమ ఉపగ్రహాలను ఆ జాబితాలో చేర్చాలని 20 దేశాలు కోరడంతో మొత్తంగా 104 ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రో సిద్ధమైంది. ఫిబ్రవరి 8న ఈ అద్భుత ప్రయోగం ఆవిష్కృతం కానుంది. Like and subscribe Eagle Media Works.